నమస్తే, నేను డాక్టర్ ఆలేటాటం వరల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ప్రధానమైన రాశాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేసి చూద్దాం. దేశంలో కొదమ సింహం, ఎర్రని సింహం. శ్రీలంకలో అరుణోదయం అంటూ సంపాదకీయంలోని వార్తా విశేషాలు చూస్తూ మనం ఏం చేద్దామంటే, అసలు అయితే శ్రీలంక ఏంటి, శ్రీలంకకి మనకు ఉన్న బంకాబంధం, రంకాబంధం, లంకాబంధం, ఏ బంధం, రామబంధం, రావణ బంధం, వీటికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. ఈ శ్రీలంక వెనక కమ్యూనిస్టుల కథ కమిష్ ఏంటి చూద్దాం. ఇప్పుడు సమగ్రంగా ఇతర ఛానల్ క్లిప్పింగ్ కూడా మనం చూస్తూ సమన్వయం చేస్తూ చూద్దామండి. అణచివేతను ఎదిరించే ప్రవృత్తి మనిషిలో స్వభావ సిద్ధంగా ఉంటుంది. అణచివేతను ఎదిరించే ప్రవృత్తి మనిషిలో స్వభావ సిద్ధంగా ఉంటుంది. టాసిట్టన్ అనే పెద్దాయన చెప్పిన మాట అవునండి. మానవుడు, ఆధునిక మానవుడు తాను బ్రతకడానికి తానుకు ఆటంకంగా ఉన్న, అణచివేతకు గురి చేస్తున్న క్రూర మృగాలని ఎప్పుడు ఆదిమ సమాజంలో కదండి, ఇప్పుడు నిన్నగాక మొన్న అమెరికాని ఏలిన బరాక్ ఒబామా తండ్రి పుట్టిన దేశం, ఒబామా మూలాలు ఉన్న దేశం ఆఫ్రికా ఖండంలో కెన్యా అండి. కెన్యాలో నిన్నగాక మొన్న అక్కడ వారి వేట జీవితానికి, వారి ఆహారపు సౌలభ్యానికి ఆటంకంగా, అణచివేతగా సింహం అక్కడ సింహ గర్జన చేస్తుంటే, మానవ గర్జన, పోరాట గర్జనతో ఉరికి వాళ్ళకి సాయుధ శిక్షణ లేదు, మిలిటరీ శిక్షణ లేదు, బాంబులు లేవు, తుపాకులు లేవు. నడి రోడ్డు మీద సింహాన్ని ఉరికిచ్చి తరిమి కొట్టి వాళ్ళకు కావలసిన ఆహారాన్ని పట్టుకొని పోతున్న మానవ నైజం. కానీ సింహాల లోకంలో అమెరికన్ సామ్రాజ్యవాదులైన ఆధునిక క్రూర మృగమైన IMF ఆర్థిక విధానాలతోటి శ్రీలంక అతలాకుతలమవుతూ, శ్రీలంకల రాజపక్ష లాంటి రాక్షసుల, అవినీతి పరుల, అప్రజాస్వామిక పరిపాలనకి వ్యతిరేకంగా సహజ సిద్ధమైన అణచివేతని తిరగబడి అక్కడ ఎర్రన పతాకం సూర్యుడి వలె అక్కడ తిరగబడి కమ్యూనిస్ట్ బిడ్డలు ఎట్లెట్లా ప్రకృతి సహజ సిద్ధం తిరుగుబాటును ఎదిరించి పోరాడి ఓడించడం, ఇది మానవ సామాజిక మనిషి నైజం యొక్క ప్రకృతి సహజ సిద్ధమైన సైద్ధాంతిక అర్ణ కిరణాల లాంటి నిజం, నిప్పు లాంటి నిజం మార్క్సిజం. ఆ మార్క్సిజం మానవ జాతికి ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా శ్రీలంకలాగా సింహం మీద తిరుగుబాటు చేసినట్లు మానవ నైజం ఎట్లుంటుందో దానికి సంబంధించిన శ్రీలంక సంబంధించిన అక్కడ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, దాని పుట్టుపూర్వోత్తరాలు, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లెట్లా ఆవిర్భవించింది, ఎట్లెట్లా పరిపాలిస్తుందో శ్రీలంకలో అరుణోదయం అంటూ ఈరోజు మనం విశ్లేషిద్దాం, చదువుదాం, అనాలిసిస్ చేసి చూద్దాం. ఆలేటి ఆటం వరల్ ఆర్టీవీ కూడా ఈ ఆనంద ఢోలికలలో పాల్పంచుకుంటూ శ్రీలంక సింహాలకే, ఎర్రని సింహాలకే లాల్ సలాం, రెడ్ సల్యూట్ చెప్తుంది. శ్రీలంకలో నిజంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వచ్చి అధ్యక్ష ఎన్నికల విజయం సాధించిన వామపక్ష అభ్యర్థి కుమార దిశనాయకేకు ప్రపంచ వామపక్ష శక్తులతో పాటు నవ తెలంగాణ కూడా అభినందనలు తెలుపుతున్నదే. కమ్యూనిస్టుల వామపక్ష శక్తుల పని అయిపోయింది, వారు కోలుకున్న అధికారికి వచ్చే అవకాశం లేదంటూ నిరాశలో ఉన్న వారిని ఒక్కసారిగా శ్రీలంకలో అరుణోదయం నెలకొల్పించడం నిస్సందేహం. సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ సోషలిస్ట్ నిస్సందేహంగా సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా సోషలిస్ట్ సమాజాల పతనం తర్వాత కమ్యూనిజంపై తామే అంతిమ విజయం సాధించామని వ్యతిరేకులు ప్రకటించుకొని సంబరాలు చేసుకున్నారు. అయితే అది పెద్ద ఎదురు దెబ్బ తప్ప మరొకటి కాదని తర్వాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినప్పుడు వామపక్ష
శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరు? అనుభవం నేర్పిన పాటలతో అందలమెక్కిస్తారని లాటెన్. చిలీ అధ్యక్షుడుగా అత్యంత పిన్న వయస్సుడైన గాబ్రియెల్ బోరిక్ 35 సంవత్సరాల గల అతను ఎన్నిక. ప్రత్యర్థి జోస్ ఆంటోనియా కాస్ట్ పై వామపక్ష అభ్యర్థి గాబ్రియెల్ గెలుపొందారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో గాబ్రియెల్ కు 56% ఓట్లు రాగా ఆంటోనియాకు 44 ఓట్లు మాత్రమే వచ్చాయి. వీరిద్దరు విభిన్న కోణాలతో బరిలోకి దిగగా చిలీ ప్రజలు వామపక్ష అభ్యర్థికే పట్టం కట్టారు. పెన్షన్, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సంస్కరించటం, వారానికి పని గంటలను 45 నుండి 40కి తగ్గించటం, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ పెంచడం ద్వారా అసమానతలను పరిష్కరిస్తామని బోరిక్ హామీనిచ్చారు. అన్నది మార్క్సిజం ఇక లేదని, యవ్వనురా చూసేది కమ్యూనిజం ఇక రాదని. యవ్వనురా అన్నది మార్క్సిజం ఇక లేదని, యవ్వనురా చూసేది కమ్యూనిజం ఇక రాదని. అదిగదిగో ఆర్థిక మాంద్యాల పేర పెట్టుబడి దారి కోట పీటలు పడుతున్నది. మానవాళి శుభని వాలి, మానవాళి శుభని వాలి, మార్పినం ఒకటే నన్ను మాటే నిజమవుతున్నది. యవ్వనురా యవ్వనురా అన్నది మార్క్సిజం ఇక లేదని, యవ్వనురా లాటిన్ అమెరికాలో వెళ్ళింది. దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టుల నేపథ్యంలో కమ్యూనిస్టులు తిరుగులేని శక్తిగా వామపక్షాలు ఉన్నాయి. ఇప్పుడు లంకవంతు వామపక్ష శక్తులకి వార్త ఆనందం, ఉత్తేజం కలిగిస్తే కమ్యూనిస్టుల పని అయిపోయిందని పడక కూర్చి కబుర్లు చెప్పేవారికి ఖచ్చితంగా ఆచారం. కమ్యూనిస్టు వ్యతిరేకుల ఆందోళన కలిగిస్తుంది మార్క్సిజంలో నిజం, ఒక శాస్త్రీయ సిద్ధాంతం. దాని అందరికీ ఒకే యూనిఫారం మాదిరిగా భావించిన వారికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు మనం చూస్తున్నాండి, లంకలో జరుగుతున్న కమ్యూనిస్టుల ర్యాలీ. దక్షిణాఫ్రికాలో కూడా ది లెజెండరీ నెల్సన్ మాండేలా జైలు ఉన్నప్పుడు, విన్నీ మాండేలా ఆయన భార్య ఒకవైపు పోరాడుతున్నప్పుడు, అక్కడ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు, విమోచన జరుగుతున్నప్పుడు అక్కడ నిగ్రో వాళ్ళని, అక్కడ శ్వేత జాతి బోత ప్రభుత్వము బోత అనేటువంటి పరిపాలిస్తున్నప్పుడు టైర్లు మెడగబెట్టి ఆఫ్రికన్కి నిప్పు పెట్టి తగలబెట్టి చంపుతున్న రోజులవే. కమ్యూనిస్టులు ఇప్పుడు అధికారంలో. అక్కడ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ నెల్సన్ మండేలా పోరాడుతున్నప్పుడు, లెనిన్ ఉత్సాహంతో, అంబేద్కర్ ఉత్సాహంతో, మహాత్మా గాంధీ ఉత్సాహంతో ఆయన నెల్సన్ మండేలా ఒకవైపు జైలు ఉండే 27 సంవత్సరాలు పోరాడుతుంటే, యువకులుగా భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ కార్యకర్తలుగా మేము కూడా రోడ్ల మీదకి వచ్చి అక్కడ విముక్తి జరగాల, బోత ప్రభుత్వం కూలిపోవాలా, అక్కడ నల్లలకు అధికారం రావాలని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అంతర్జాతీయ ఉద్యమంలో పాలుపంచుకున్న ధన్యమైన జీవితం మాది. అక్కడ ఆ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడుతున్న వీరులకి ఆకలి కరువు కాటుకలుతున్నప్పుడు డివైఎఫ్ఐ కార్యకర్తలుగా మేము మొత్తం బట్టలు మందులు గ్యాదర్ చేసి దక్షిణాఫ్రికా పంపించిన ఘన చరిత్ర భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐకి ఉన్నది. నికరాగ్వా కానీ భద్రాచలం వాడలో కానీ ఎక్కడ జరిగినా అట్లా పాలు పంచుకున్న సందర్భం ఇది. కనుక ప్రపంచంలో కమ్యూనిస్టులు మరుగు కాలేదు. చూడండి, ఇట్లా
ఇది అసలు చరిత్ర, ఇది శ్రీలంకకు సంబంధించిన ఎర్రర్ర జెండల పోరాటాల తిరుగుబాటు చరిత్ర ఇది. దీనికి సంబంధించిన ఎవరైనా చూపెడుతున్నారా? ఏ మీడియాని చూపెడుతుందా? మోడియా కమ్యూనిస్టు వ్యతిరేకుల అసలు శ్రీలంక పుట్టు పూర్వోత్తరాల గురించి ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. శ్రీలంక అఫీషియల్ పేరు డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక. ఈ దేశానికి శ్రీలంక అనే పేరు ఎప్పుడు వచ్చిందో తెలుసా? శ్రీలంక అనే పేరు చాలా పురాతనమైంది. రామాయణ కాలం నుంచే ఈ పేరు ఉందని అనుకోకండి. నిజానికి ఈ దేశానికి ఆ పేరు 1972 నుంచి వాడుకలకు వచ్చింది. అంతకు ముందు 1505లో పోర్చుగీసులు ఈ దేశానికి వచ్చినప్పుడు దీన్ని సిలావో అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ దేశం బ్రిటిష్ వారి ఆధీనంలో రావడంతో దీన్ని సీలోన్గా మార్చారు. మన దేశం నుంచి శ్రీలంకకు కేవలం 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. విస్తీర్ణ పరంగా చూస్తే ఈ దేశం మన తెలంగాణ కంటే కూడా 2 రెట్లు చిన్నది. ఈ దేశ జనాభా సుమారుగా 2.2 crores ఉంటుంది. మొదట్లో శ్రీలంకకు రాజధానిగా అనురాధపురం ఉండేది. ఆ సమయంలో ఈ దేశాన్ని అనురాధపుర సామ్రాజ్యం అని కూడా పిలిచేవారు. ఆ తర్వాత కొలంబో ఈ దేశ రాజధానిగా మారింది. మీరు చాలా మంది ప్రస్తుతం శ్రీలంక రాజధాని కొలంబో అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ప్రస్తుతం ఈ దేశానికి 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి కొలంబో, ఇది శ్రీలంక యొక్క ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్. రెండవది శ్రీ జయవర్ధనపుర కొట్టి, ఇది ఈ దేశం యొక్క లెజిస్లేటివ్ క్యాపిటల్. కానీ ఈ దేశంలో అతిపెద్ద నగరం, ఎకనామికల్ క్యాపిటల్ మాత్రం కొలంబోని. అంతేకాదు ఈ దేశంలో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కొలంబోలోనే ఉంది. వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం ఉన్న వారికి కొలంబో ఒక బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ బైక్ రేసింగ్, సర్ఫింగ్, పారాసైలింగ్, బనానా రైడ్, వాటర్ స్కూటర్ లాంటి అనేక యాక్టివిటీస్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొలంబో శ్రీలంకలోని ఒక ప్రత్యేకమైన నగరం. ఈ దేశాన్ని 1705 నుంచి పోర్చుగీస్ వాళ్ళు, 1658 నుంచి డచ్ వాళ్ళు, 1790 నుంచి బ్రిటిష్ వాళ్ళు పాలించారు. చివరికి 1948లో ఈ దేశానికి స్వాతంత్రం లభించింది. శ్రీలంకను పర్ల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ గా లేదా టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశానికి నలువైపులా కొండలు, సముద్రం ఉండడం వల్ల ఈ దేశం టూరిజం పరంగా బాగా పాపులర్ అయింది. అంతేకాదు ఈ దేశం ఏరియా పరంగా చిన్నగా వ్యవస్థగా అంటే కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని చేపడుతుంది. తర్వాత 1886లో చికాగోలో ఇక్కడ మొత్తం ఇక్కడ ఎక్కడైతే ప్యారిస్లో ఉన్నారో ప్యారిస్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులు, ఆ ప్రాంతంలో రైతులు వారిని అన్ని రద్దు చేస్తారంటే మీ భూములు కూడా రద్దు చేస్తారు, కార్మికులు వచ్చేసిందని. స్పాట్కాస్టులు కూడా అంతే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బానిసలంటే తిరగబడితే ప్రపంచవ్యాప్తంగా రాజులందరూ వచ్చాయి నేను ముక్కలు 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 కైమ కచ్చినట్టు చంపేస్తే అట్లా ప్యారిస్లు కూడా ఎవరైతే కార్మిక యోధులున్నారో అక్కడ రాజ్యాధికారం చేసిన వాళ్ళని ముక్కలు 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 చేసి చంపేసిన తర్వాత అప్పుడు తట్టుకోలేక భయపడి చాలా మంది దాక్కోవడానికి అమెరికాకు వచ్చిన. అమెరికా అనేది అప్పుడు వలస ప్రాంతం అన్నట్టు. ఇప్పుడు కూడా వలస ప్రాంతం. అమెరికాలో అక్కడ పుట్టిన వాళ్ళు, అక్కడ పెరిగిన వాళ్ళు తక్కువ, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. అయితే అక్కడ పోయిన తర్వాత అక్కడ కార్మిక వర్గం మార్క్స్ మహానుడు మహాబోధనల్ని ఇక్కడ ప్యారిస్ ఉన్న అనుభవాలవుతుంది. అక్కడ రాటుదేలి అక్కడ మేడేని సాధించింది. అక్కడ మేడే 8 గంటల పని సాధించిన తర్వాత దీని ప్రభావం యావత్ ప్రపంచం ఇదై మీకు సోవియట్ సోషలిస్ట్ రష్యా ఏర్పడడానికి లెనిన్ ఆ దేశంలో కాలమాన నిర్దిష్ట పరిస్థితులకు అక్కడ ఒక పద్ధతి. దాని నుండి మీకు చైనా వ్యవసాయక దేశం, అక్కడ కాలమాన నిర్దిష్ట పరిస్థితుల్ని వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయడానికి మార్క్స్ మహనీయుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఇచ్చిన ఉపదేశాలు ఏవైతున్నాయో లెనిన్ అనుభవాలతోటి, రష్యా అనుభవాలతోటి, అక్కడున్న అనుభవాలతోటి, అక్కడ రెండో ప్రపంచ యుద్ధప్పుడు జపానోడు నానా రకాలుగా వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితుల్లో అధ్యయనం చేసి అక్కడ విప్లవం సక్సెస్ చేశాను. క్యూబాది ఒక తీరు, వియత్నాం ఒక తీరు. అంటే మీరు చూడండి ఒక మనిషి వేలు ముద్దరు ఉంది కదా, రెండో మనిషికి ఉండదండి. అది తండ్రి అయినా, కొడుకైనా, బిడ్డ అయినా, భార్య అయినా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. నా చెమట వాసన ప్రపంచంలో ఎవరికి ఉండదు. సేమ్ అట్టనే ఒక దేశంలో విప్లవం సక్సెస్ అవడానికి సేమ్
పక్కగా జేబులో కొట్టేసినట్టు ఆ పద్ధతిని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే కాదు. ఆ దేశాలలో కాలమాన నిర్దిష్ట పరిస్థితులు అక్కడ సిచ్యువేషన్స్ బట్టి. అదే సీతారాం యేచూరి గారి మాటల్లో చెప్పాలంటే నిర్దిష్ట పరిస్థితులు నిర్దిష్టంగా అంచనా వేయడం అన్నట్టు, అంటే పక్కా సిచ్యువేషన్ ని అంచనా కట్టి పక్కగా ప్లాన్ చేయడం అన్నట్టు, అట్లా చేయాలన్నట్టు. అట్లా ఇక్కడ ఈ మన ఈరోజు ఈ సంపాదకీయంలో మనకు ఈ విషయమే ఇట్లా ఎక్కడైతే పెట్టుబడిదారీ వ్యవస్థ అణచివేతను ఎదిరించే ప్రవృత్తిలో మనుషుల స్వభావ సిద్ధంగా ఉంటుంది అని ఎదిరించే స్వభావం ఏదైతుందో శ్రీలంక సింహలీలను ఎర్రని సింహాల్లాగా మార్చి వాళ్ళని పోరాట పదాన్న విప్లవ పదాన్ని నడిపించిన ఘనత సీతారాం యేచూరి గారి లాగా సేమ్ ఇంతేనండి. ఆయన గారి శిష్యుడు అట్లనే అక్కడ ఉన్న కాలమాన నిర్దిష్ట పరిస్థితుల్ని గమనించి అక్కడ ఎత్తుగడ రూపంగా రకరకాల పద్ధతులు, ఒక రకమైన పద్ధతులు కాదు, ఎన్నో రకాల పద్ధతులు వాళ్ళు ఆచరించి ఒక్కొక్క పోరాటం అనుభవాలు స్వీకరించి ఈ రోజు అధికారాన్ని హస్తగతం చేసే రీతిలో వచ్చిందన్నట్టు. అట్లా మార్క్సిజం అనేది ఒక శాస్త్రీయ సిద్ధాంతం. దాన్ని అందరికి ఒకే యూనిఫారం మాదిరి భావించి వారికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. యూనిఫామ్ అంటే ఏకరూపం ఉండాలి తప్ప అందరికీ ఒకే కొలత ఉండాలని అర్థం కాదు. అలాగే మార్క్సిస్ట్ శాస్త్రీయ సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాలు పరిస్థితులకు అన్వయించుకోవాల్సి ఉంది. ఆ అవగాహనపై వచ్చిన తేడాలే పలు కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు ఏర్పాటుకు దారితీశాయి. అలాంటిదే శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన సంఘటన. దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు సంస్థలు ప్రజా సంఘాలు కలిసి నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ NPP పేరుతో చూడండి ఎంత గమ్మతైన విషయాలంటే కొంతమందికి సైద్ధాంతిక సంబంధమైన విషయాలు ఒక కూటమిగా పోటీ చేశాయి. ఇట్లా చూడండి, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు ఇక్కడ భారతదేశంలో నిన్న ఒక కవి పాట పాడుతూ పాట రాస్తూ ఆయన పెద్ద ప్రాపగండ మిడిమిడి జ్ఞానం పాటలు రాసినంత మాత్రాన మీడియాతోటి జనాలకి ఇదంత మాత్రం వల్ల మీరు చెప్పేది ప్రతిదీ కాదు. వినండి, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన శాస్త్రీయమైన అవగాహన కలగండి. పిచ్చిగా భాషల్ని చెప్తే కుదరదు. మేధావులారా, పడక కూర్చే మేధావులారా వినండి. ఆయన అంటాడు నిన్న 2 సీట్ల భారతీయ జనతా పార్టీ, ఎప్పుడో పుట్టిన జనతా పార్టీ ఈరోజు మొత్తం దేశం వెళుతుంది. 2025 నాట పుట్టింది ఆయన కూడా, అది కూడా తెలియదు. 1925లో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ముక్కలు చెక్కలు అయిపోయాయి. ఇప్పుడు అధికారం లేకుండా ఆగమవడానికి కారణం వీళ్ళు విడిపోవడానికి ఇవన్నీ ఉత్తుత్త మాటలు. భారతదేశంలో CPI CPM ABCD నుండి Z వరకు నక్సలైట్ పార్టీలు ముక్కలు తునకలు అయిపోయినాయి. నువ్వు చూడు, ఇక్కడ కూడా చూడు శ్రీలంకలో కూడా 27 పార్టీలుగా చీలిపోయిన వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు. అక్కడ ఎందుకు మొట్టమొదటిసారి విప్లవం తీసుకొని వచ్చిన రష్యాలో బోల్షివికులు కదా తీసుకొచ్చింది, మెజారిటీ ప్రజలు కదా, మెన్షివికులు కదా ద్వితీయ శ్రేణులు. అంటే బోల్షివికులు మెన్షివికులు అక్కడ విప్లవ సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళంతా ఒక కూటమిగా ఇక్కడ సంఘటనగా శ్రీలంకలో ఎట్లా వచ్చేసిండ్రు, భారతదేశంలో రేపు కూడా అట్లనవుతుంది. ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు వీళ్ళంతా ఒక వేదిక మీదకి వచ్చారు. మిగతా కార్మికులు, కర్షకుల్ని, విద్యార్థులు, యువజనుల్ని, బూర్జా పార్టీలను కూడా పెట్టి బూర్జా అంటే దోపిడీ చేయబడుతున్న వాళ్ళని పెట్టి బూర్జా అంటారు. చిన్న పరిశ్రమలని అనుకోండి, వాళ్ళు దోపిడీ చేస్తూ ఉంటారు క్రింద కార్మిక వర్గాన్ని, కానీ పెద్ద కార్మిక వర్గ పరిశ్రమలు వాళ్ళు దోపిడీ చేయబడుతూ ఉంటారు. పెద్ద కార్మిక వర్గం అంటే ప్రభుత్వం అంటే పన్నులు గిన్నెలు వేయడం అన్నట్టు, వాళ్ళని పెట్టి బూర్జా వాళ్ళు అంటారు. దోపిడీ చేయబడ్డారు వాళ్ళు కూడా మిత్రులు అవుతారు. చాలా మంది అర్థం కాదు. ఓ కమ్యూనిస్టులు ఆ ఫ్యాక్టరీ యజమానులతో సమ్మెలు గట్టి ప్రజలు తీసి డోళ్ళు గట్టి డప్పులు గట్టి వాళ్ళతో చేతులు కలిసి వాళ్ళకి అమ్ముడు పోయింది అంటారు. తెలితక్క మాటలు, ఆకలి ఎక్కువ, తెలితక్క మాటలు లాంటివే. ప్రపంచంలో
విప్లవాల గుణపాఠాలు ఎరగాల. ఎవడు శత్రువు ఎవడు మిత్రువు, పెద్ద శత్రువుని కొట్టడానికి చిన్న శత్రువుని కూడా కలుపుకొని పోవడం. యుద్ధ నీతి మావ అంటాడు, పెద్ద శత్రువుని కొట్టాలన్న చిన్న శత్రువు. వామపక్ష పార్టీలు టీఆర్ఎస్కి ఎట్లెట్లా మద్దతు ఇచ్చేస్తున్నాయో అంటే అప్పుడున్న సమకాలీన పరిస్థితులకు, అప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి ఎవడు పెద్ద శత్రువు ఎవడు చిన్న శత్రువు, రాజకీయ పోరాటం, రాజకీయం అనేది పోరాటంలో అంతర్భాగం అంటాడు నేను మహాశయుడు. రాజకీయం కోసమే కాదు, రాజకీయ పార్టీ ఎన్నికల కోసమే కమ్యూనిస్ట్ పార్టీ కాదు, విప్లవకర పార్టీ. సమ్మెలతోటి పోరాటాలతోటి జనాలు చైతన్యం చేయాలా. ఒక అవకాశం ఉంటుంది వాళ్ళకి మంచి చెడు చేయడానికి, రాజకీయ పార్లమెంట్ అసెంబ్లీ సీట్లతోటి అధికారాలు హస్తగతం చేయడానికి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అధికారం చేజిక్కొని కొద్ది కొద్ది మేలు చేసుకుంటే ప్రజలకు సహాయం చేయడానికి, వాళ్ళని పోరాట మార్గంలో పట్టించడానికి అది అవకాశం. ఆయనంత మాత్రం అవునా వీళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళ సంఖ్య నాగుతుండ్రు, వాళ్ళు ఇచ్చే సూట్ కేసులు పట్టుకోబోతుండ్రు అని పిచ్చి పిచ్చి మాటలు. లెనిన్ దగ్గర మొదలు పెడితే మార్క్స్ మహనీయుడు ఫెడరిక్ ఎంగెల్స్ ప్యారిస్లో విప్లవం అక్కడ ఫెయిల్ అవడానికి ఎందుకు ఫెయిల్ అయింది? గుణపాఠాలు తీసుకుంటారు అక్కడ. ఆ గుణపాఠాలు లెనిన్ తీసుకున్నాడు అక్కడ, విప్లవం తీసుకొచ్చాడు రష్యాలో. చైనాలో కూడా అంతే, వియత్నాంలో కూడా అంతే, క్యూబాలో కూడా అంతే, ఈరోజు శ్రీలంకలో కూడా అంతే, రేపు భారతదేశంలో కూడా అంతే. కనుక మిత్రులారా శత్రులారా కమ్యూనిస్టుల నీతి నిజాయితీని మీరు శంకించకండి. ఎందుకంటే పాపాల భైరవులు బుర్రా పార్టీలు, కమ్యూనిస్టులు కష్టజీవుల పార్టీ, త్యాగాల పార్టీ, ఎత్తుగడల పార్టీ, సమాజాన్ని మార్చే శాస్త్రీయమైన సిద్ధాంతాల పార్టీ. ఓకే, ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోనే కాకుండా లౌకిక పార్టీలు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు, తెలుగుదేశం లాంటి పార్టీలు, తెలుగుదేశం అంటే వాళ్ళ సంఖ్యను పట్టింది అనుకో, టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఇప్పుడు వాళ్ళు తోక ఊడించింది అనుకో బీజేపీలతో చెల్లిమై. అంతకుముందు మనం ఇక్కడ కోదాడలో వాళ్ళకి ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది ఎవరికి తెలియదు. రాళ్ల అడవుల్లోని రావణి గుహ దాదాపు 8,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. వివిధ దేశాల్లో సెల్ ఫోన్లను వివిధ పేర్లతో పిలుస్తారు. అలాగే శ్రీలంకలో కూడా సెల్ ఫోన్స్ ని సెల్ టెల్ గా పిలుస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా శ్రీలంక వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ అని చెప్పకండి, అది అందరికీ అర్థం కాకపోవచ్చు. అంతేకాదు శ్రీలంకలో హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయిని మచ్చ అని పిలుస్తుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడి జయశ్రీ మహాబోధి అనే చెట్టు కేవలం శ్రీలంకలోనే కాదు ప్రపంచంలోని మనిషి నాటిన అతి పురాతనమైన చెట్టుగా పేర్కొంటారు. ఇది ఒక పవిత్రమైన రావి చెట్టు. అంతేకాదు దీన్ని అనురాధపురంలోని మహామేవన గార్డెన్ గా కూడా పిలుస్తుంటారు. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. అదేంటంటే మన దేశంలో 2600 సంవత్సరాల క్రితం నిరంజన నది ఒడ్డున ఒక చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టుగా చెబుతుంటారు. ఆ చెట్టు యొక్క కొంత భాగాన్ని కట్ చేసి శ్రీలంకకు తీసుకువచ్చి నాటారని చెప్తుంటారు. అందుకే వర్షం తుఫాన్ల వల్ల ఈ చెట్టుకి ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు కొట్టు రోటి, దీన్ని ఉల్లిగడ్డ, మిర్చి, గుడ్డు, కొన్ని వెజిటేబుల్స్ తో తయారు చేస్తారు. అంతేకాదు ఇక్కడ ప్రజలు తినే ప్రతి దానిపై ఉప్పు మిరియాలు చల్లుకొని తింటారు. చివరికి పండ్లను కూడా అలాగే తింటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశ మహిళలు తమ ఇంట్లో పురుషులు తిన్న తర్వాతే భోజనం చేస్తారు. ఒకవేళ ఇంట్లో పురుషులు తినకపోతే వారు తినేంత వరకు బ్రేక్ చేస్తారు. శ్రీలంక జనాభాలో దాదాపు 70% మంది బుద్ధిజాన్ని, 12% మంది హిందూయిజాన్ని, 10% మంది ఇస్లాం మతాన్ని, 8% మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సౌత్ ఏషియా మొత్తంలో అత్యధిక లిటరసీ కూడా మనకు శ్రీలంకలోనే కనిపిస్తుంది. ఈ దేశ లిటరసీ రేట్ 92% గా ఉంది. ఈ దేశంలో దాదాపు 20 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు విద్యావంతులు కావడం వల్ల వాళ్ళు ఇతరులతో చాలా మర్యాదగా ముందాగా బిహేవ్ చేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 20వ శతాబ్దం స్టార్టింగ్ లో శ్రీలంకపై మలేషియా ప్రభావం ఎక్కువగా ఉండేది. అంతేకాదు శ్రీలంక ఎక్కువగా మలేషియాపై డిపెండ్ అయ్యేది కూడా. కానీ 2016 నుంచి శ్రీలంక సెల్ఫ్ డిపెండెంట్ కంట్రీగా ఎదగడం స్టార్ట్ చేసింది. ఆ ప్రాసెస్ లో అమెరికా దేశాల మెక్సికోలో గానీ అక్కడ పరిసర ప్రాంతాలు మొత్తం వామపక్ష అభ్యర్థులు కమ్యూనిస్టులు గెలిచినప్పటికి కూడా పార్లమెంట్లో తక్కువ సీట్లు ఉండడం వల్ల అమెరికన్ సామ్రాజ్యవాదులు కాటి దగ్గర గుంట నక్కలు కాచుకొని చూసినట్లు
ఆ దేశంలో ప్రజాస్వామ్యం నడవకుండా, ఆ దేశంలో కమ్యూనిస్ట్ లేకుండా, వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ యుద్ధ స్థావరాలకు ఆటంకంగా ఉంటుందని నానా రకాల ఎత్తుగడలతో చేస్తున్నారు. ఈసారి కూడా అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదులు ముందే అక్కడ తెలిసిపోయింది, అక్కడ ఎర్ర జెండా కమ్యూనిస్ట్ బిడ్డ గెలబోతున్నాడు అని నానా రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా మొత్తం పూర్తి మెజార్టీ వాళ్ళు అధ్యక్షుడైతే ఉన్నాడు. కానీ పార్లమెంట్ లో సీట్లను బట్టి, ఎందుకంటే ఈ రోజు పెట్టుబడిదారు సమాజమైన భారతదేశంలో కూడా బెంగాల్ కానీ, త్రిపుర కానీ, కేరళ కానీ, అంతకుముందు కేరళ నిలబడ్డప్పుడు కానీ ఇక్కడ భారత బూర్జా దోపిడీ సంస్థలు, దోపిడీ పార్టీలు, అమెరికన్ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టులు ఇక్కడ వెళ్ళకూడదు, విప్లవం రాకముందు ఇక్కడ వస్తుందని నానా రకాల కుట్రలు కుతంత్రాలతో ఎక్కడికక్కడ కామ్రేడ్స్ ముక్కలు నరికి గృహదానాలు చేసేసి నానా రకాల యాగి చేసి ఇచ్చే బడ్జెట్ కూడా ఇవ్వకుండా ఎన్ని రకాల తిప్పలు పెట్టిండ్రో. ఇప్పుడు ఆ తిప్పలు దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో జరుగుతున్నాము, దక్షిణ అమెరికా దేశాలలో చూస్తున్నాము, ఈ రోజు శ్రీలంకలో కూడా చూడబోతున్నాము. భారతదేశంలో మనం చూసిన అనుభవాలు ఉన్నాయి. దాదాపు 20 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ దేశ కరెన్సీ పేరు శ్రీలంకన్ రూపీ. మన ₹1 ఆ దేశంలో 4.5 రూపాయలతో సమానం. ఇక నేను మీకు మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఎన్నికల ఎంపీపీ అభ్యర్థి తొలి రౌండ్ 42.3% ఓట్లతో ప్రథమ స్థానంలో, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎస్ఎల్పి అభ్యర్థి సాజిద్ ప్రేమదాస 32.76%, ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే 17.27% ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. నిబంధన ప్రకారం 50% పైగా ఓట్లు తెచ్చుకున్న వారిని విజేతగా ప్రకటిస్తారు. దానికి గాను తొలి 2 స్థానాలు ఉన్న వారికి పోటీ నుంచి తొలగించిన 36 మందికి పడిన ఓట్లలో 2వ ఓటును వారికి కలుపుతారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89% రావడంతో ఎన్నికైనట్లు ప్రకటించారు. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తర్వాత జరిగిన ఎన్నికలలో అందరూ మొదటి రౌండ్ లోనే 50% పైగా సంపాదించుకొని గెలిచారు. తొలిసారిగా ఈసారి రెండో ప్రాధాన్యత ఓటు పరిగణలోకి తీసుకొని విజేతలను నిర్ణయించారు. చూడండి, 1942 ఫిబ్రవరి 21వ తారీఖున కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నిప్పును రాజేస్తే 176 సంవత్సరాల తర్వాత చూడండి, అక్కడ పుట్టిన జర్మన్ లో పుట్టిన అగ్గికణం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ లో ఈరోజు శ్రీలంకలో ఈ రీతిలో అగ్నికణం అంటుకున్నదే, ఎర్ర జెండా రెపరెపలాడుతున్నది. 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్పీపీ అభ్యర్థి పోటీ చేస్తున్న దిశనాయకను కేవలం 3.16% ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 225 స్థానాలకు 3 సీట్లు, 3 సీట్లే మాత్రమే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు అధికారానికి రావడం చిన్న విషయం ఏం కాదు. గడిచిన 8 దశాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన జనం వాటి మీద విశ్వాసం కోల్పోయి వామపక్ష అభ్యర్థికి ఓట్లు చేశారు. గతంలో తుపాకీ చేతపట్టి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు 2 సార్లు జనతా విముక్తి పేరున విప్లవయత్నం చేసింది. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా అధికారాన్ని పొందింది. తాజా విజయం దాని చరిత్రలో ఒక ప్రధాన మలుపు. పార్లమెంట్ లో కూడా అత్యధికతన సంపాదించాల్సి ఉంది. లాటిన్ అమెరికా అధికారానికి వచ్చిన వామపక్షాల అధ్యక్ష పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్ లో మెజార్టీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంతకు ముందున్న వ్యవస్థ పునాదుల మీదనే అవి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్న పరిమితుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికల్లో ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. వాటి నుంచి వామపక్ష ఎన్పీపీ తగిన పాఠాలు తీసుకోవాలి. 2022లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్ ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నిటి తల ఊపించి రుణాలు తీసుకుంది. దానివల్ల పౌర సంక్షేమానికి విధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును వామపక్ష శక్తులు ఎలా ప్రజల కోసం వినియోగిస్తారన్నది పెద్ద సవాల్. 2 రోజులు భారత బంద్ కార్యక్రమంలో అదాని, అంబానీకి, మోదానికి వ్యతిరేకంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా 60 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు. శ్రీలంకలో కూడా చూడండి, మన విశ్వగురు ఆదాని, ఆదాని పోయే ఆయన గాలిమొట్టలు మీద గాలిమొట్టలు లంకకు కూడా పోయిందండి. లంక పోయి లంకలో ఈ రోజు అక్కడ కొంప తగలబడ్డానికి కారకులలో
ఒక్కరు ఆదాని. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఛిద్రమైపోయి బ్యాంకులు కొల్లగొట్టినా ఆదాని మన భారతదేశంలో ఎట్లా చేస్తుండ్రు, ఆస్ట్రేలియా ఇతర దేశాలు ఎట్లా చేస్తుండ్రు, శ్రీలంకలో వీళ్ళంతా చూడండి, శ్రీలంకలో ఆదానికి వ్యతిరేకంగా విద్యుత్, ఇక్కడ భారతదేశంలో మన తెలంగాణ కూడా మొత్తం విద్యుత్కి మొగుడుగా పోతుండు, ఆయన తాలిగట్టబోతుండు, కరెంటుకి తాలిగట్టిపోతుండు. బషీరుబాగులో విద్యుత్ ఉద్యమ వీరులు పోరాటం తెలియదు ఇంకా ఆదానికి, మొత్తం అట్లా చేయబోతుంటే మొత్తం శ్రీలంకలో చూడండి మొత్తం తిరగబడ్డారు. ఈరోజు అక్కడ ఎన్నుకబడిన కామ్రేడ్ ఎవరైతున్నారో ఆయన ఇచ్చిన వాగ్దానం, ఇచ్చిన పిలుపు, నేను అధికారం వచ్చిన వెంటనే అదైన గ్రూపుని రద్దు చేస్తానన్నాడు. మన భారతదేశంలో మన ఇక్కడ దేశభక్తులారా శ్రీలంకను చూడండి, ఏంది గోల, ఏంది అన్నం పెట్టారు రైతన్నని ఉరికి చురుచుకి కాల్చి పడేస్తుంటే శ్రీలంకలో జరిగిన ఘటన మన భారతదేశంలో జరుగుతున్న ఘటనలు పోలికలు. ఈరోజు శ్రీలంకలో రేపు ఖచ్చితంగా భారతవాణిలో జరుగుద్ది. ఎట్లా జరుగుద్ది? 3% ఉన్నా 3% ఓట్ల శాతం ఉన్నా అక్కడ కమ్యూనిస్టులు ఈరోజు మొత్తం 60%కి వచ్చిండు, అధికారానికి వచ్చిండు. ఈరోజు అఫ్ కోర్స్ బెంగాల్ అధికారంలో లేకపోవచ్చు, త్రిపురలో లేకపోవచ్చు, దుర్మార్గంగా నరహంతకులు భారతీయ జనతా పార్టీ అక్కడ మొత్తం నరమేధం చేస్తూ ప్రభుత్వాన్ని రాకుండా హింసాత్మక ఘటనలో తన్ని పరిపాలిస్తుండొచ్చు కాక, ఎమర్జెన్సీని తలపించే రీతిలో ఆక్సిజన్ తీసుకొస్తుండొచ్చు కాక, రేపైనా ప్రజలు గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రంగా ఓటమి పాలైంది. రంకు బొంకు రాజకీయాలతోటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నితీష్ మూలంగానే కట్టెలు పట్టుకొని కాళ్ళ కట్టెలు పట్టుకొని ఈరోజు భారతీయ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంకలు ఇచ్చిన తీర్పు భారతదేశంలో భారతీయులు కూడా ఇచ్చిండ్రు. ఈ తీర్పు పరిపూర్ణమైన రీతిలో ఖచ్చితంగా వస్తుంది. ప్రజలారా, శ్రీలంక ప్రజానికాన్ని, శ్రీలంక చైతన్యాన్ని, శ్రీలంక మనకంటే విద్యావంతమైంది. అక్కడ 192% విద్యావంతులు, ఇక్కడ మన దగ్గర 50-60% మాత్రమే ఉన్నారు. కనుక అక్కడ విద్యావంతులు ఇచ్చిన తీర్పుని ఆదర్శంగా, మార్గదర్శంగా చూసుకొని భారతదేశంలో కూడా ఆదాని అంబానీలా, మోదానిలా దుర్మార్గమైన ఆర్థిక దోపిడిని తురుముట్టించి ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే రాజులుగా ప్రజారాజ్యం రావాలంటే శ్రీలంకని అనుసరిద్దాం. ఇది మన భారతదేశానికి శ్రీరామ రక్ష. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.